ఓకే ఓ పద్ధతిగా నడుపుతున్నాడా? జిగ్జాగ్ స్నేక్ డ్రైవింగ్లో ఇట్లా అంటే వచ్చిన స్నేక్ డ్రైవింగ్ చేయలేరు, కానీ హడావుడికి ఇట్లా మలుపులు గిలుపులు టకటగా తిప్పటము, వేరే వాహనాలకి డ్రైవింగ్ వేరే వాహనాలు వస్తున్నప్పుడు దారిస్తున్నాడా? అది ఇవ్వకుండా వాడు ఆలను కొట్టినా కూడా పొద్దునే ఉన్నాడా? ఓవర్టేకింగ్ ఏమైనా చేస్తున్నాడా? మీరు కూడా ఏం చూద్దాం మీరంతా ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్ అయిపోయింది, మీకు కూడా కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది. మీరు బస్సులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నాడు, ఓవర్ స్పీడ్ వెళ్తుంటే చెప్పండి ఇమీడియట్గా, అన్న ఇప్పుడు ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, జాగ్రత్త కావాలి, యాక్సిడెంట్ అయితే అని చెప్పి ఆయనకి చెప్పండి. ఒకవేళ వినకపోతే మీ స్కూల్ యాజమాన్యానికి చెప్పేసేయండి, కాలేజ్ యాజమాన్యానికి కంప్లైంట్ చేయండి. ఓకేనమ్మా? ఎందుకండి ఉంటాడుగా లేదు, ఈరోజు రాలేదా? మీకు అందరికీ యూనిఫామ్ లేదా? లేనా? డ్రైవర్ వెనకాల రామరాజు వస్తుంది. వెనక నుంచి ఇంకో వెహికల్ వస్తుంది. ఏమైతే చెప్పు, చిన్న విషయమే కదా ఇది. మీ ఇంటికి తలుపులు ఎప్పుడు బార్లా తెరిచిపెట్టుకుంటావా? పెట్టుకోవు కదా, ఎందుకో? ఇంట్లో ఉన్న వస్తువుల భద్రత కోసం. మరి అట్లనే పిల్లల భద్రత కోసం కూడా డోర్ క్లోజ్ చేసుకోవాలా? అటెండెంట్ ఉండేది దానికే. మీరు అటెండెంట్ కూడా పెట్టుకోవాలి. మీరు దీనికి అటెండెంట్ చేయడం కేసు రాశాయి. రేపటి నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు దీనికి అటెండెంట్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే బండిని సీజ్ చేసేస్తాం. ఎంత మాది సీటింగ్ కెపాసిటీ? డ్రైవర్ గారు రండి, మీరు కూడా రండి లోపలికి నాతో పాటు. బండి నెంబర్ చెప్పండి. AP27TW రా, నా దగ్గరికి రా. 706/FDL 2001 సార్. ఆబ్లిక్ ఉందిగా? అవును సార్. 2001. అవును సార్. ఏ పేరండి? అమ్మా ఒక వాహనానికి పర్మిట్ లేకపోవడం, ఇంకొక వాహనానికి ఓవర్లోడ్ ఉండటం, ఒక 4-5 వాహనాలకి లోపల ఉండాల్సినటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, ఫస్ట్ ఎయిడ్ సేఫ్టీ కానీ, రూట్ మ్యాప్ కానీ లేకపోవటం, ఇంకను పేరెంట్ కమిటీ నుంచి ఒక మెంబర్ కానీ, టీచర్స్ కమిటీ నుంచి ఒక మెంబర్ కానీ వచ్చేసి బస్సుల్లో ప్రయాణించి గమ్యస్థానం నుంచి మొదల నుంచి చివరి వరకు చేరేదాకా పిల్లల యొక్క బాధ్యత సక్రమంగా చూసుకునే విధంగా వాళ్ళు కూడా తోడ్పాటు ఉండాలి. అట్లాంటిది అది కూడా కనిపించలేదు మనకి. కొంతమంది డ్రైవర్లు యూనిఫామ్ లేకుండా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని నడపడం జరిగింది. ఇవన్నీ కాకుండా స్కూల్ బస్సుకి చాలా కఠినమైనటువంటి నియమాలు ఉన్నాయి. రోడ్డు మీద నడిపేటప్పుడు ఖచ్చితంగా సీటింగ్ కెపాసిటీ తగ్గట్టుగానే స్టూడెంట్స్ని కూర్చోబెట్టాలి. డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆ తరగతి వాహనం నడపే లైసెన్స్తో పాటు 5 సంవత్సరాలు అదే వాహనాన్ని నడుపుతున్న అనుభవం కలిగి ఉండాలి. తర్వాత ఈ స్కూల్ పిల్లల్ని దించేటప్పుడు, ఎక్కించేటప్పుడు, వాళ్ళ పిల్లలకు అందజేసేటప్పుడు, స్కూల్ లోపలికి పంపించేటప్పుడు ఖచ్చితంగా డోర్ దగ్గర అటెండెంట్ అనే అతను ఉండి దించుకోవడం, ఎక్కించుకోవడం, వాళ్ళ యొక్క సేఫ్టీని పరిగణనలో తీసుకుని ఆ అవగాహన కలిగిన వ్యక్తిని మాత్రమే అటెండెంట్గా నియమించుకోవడం చేయాలి. స్కూల్ పిల్లలు లోపల కూర్చున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోపులాటగా ఎక్కువ కెపాసిటీతో కూర్చోపెట్టకూడదు. వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ కానీ, బాక్సులు కానీ ఏమైనా ఉంటే వాటిని ర్యాక్స్లో పెట్టుకునే విధంగా ర్యాక్స్ ఏర్పాటు చేయాలి. విండోస్ దగ్గరికి వచ్చేటప్పుడు గ్లాసెస్ కంపల్సరీ ఉండాలి. హారిజాంటల్ రైలింగ్ అనేది ఉండాలి. చేతులు వాళ్ళు బయటకు పెట్టకుండా, తలలు బయటకు పెట్టకుండా చూసుకునే విధానం ఏర్పాటు చేయాలి.
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ డోర్ ఏ విధంగా ఓపెన్ చేయాలనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన కలిగించి ఉండాలి. ఎమర్జెన్సీ గ్లాస్ వెనక పక్క ఉన్నదానికి మ్యాలెట్ అనేది ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో దాన్ని బ్రేక్ చేసి బయటకు వచ్చేసే ఏర్పాటు కూడా చూసుకోవాలి. ఈ స్కూల్ బస్ వాహనం అనేది ప్రత్యేకంగా మనం ట్రీట్ చేయాలి. అన్ని వాహనాలతో పాటు సమానంగా దీన్ని ట్రీట్ చేయడానికి వీల్లేదు. ఎప్పుడైతే ఏ చిన్న లోపం వచ్చినా కానీ ఇమీడియట్గా దాని యొక్క రిపేర్ని యుద్ధ ప్రాతిపదికన చేయించుకోవడం, అవసరమైతే బస్సును ఆ రోజు సస్పెండ్ చేసి ఇంకో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని అడాప్ట్ చేసి పిల్లల యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని పంపించాలే కానీ నిర్లక్ష్య ధోరణిలో అదే బస్సుని లోపాలతో కూడుకున్న బస్సుని పంపించడం అనేది పద్ధతి కాదు. ఇదే ప్రామాణికాలన్నీ కూడా మనం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయినంత వరకు పిల్లల యొక్క జీవితాలని ఎంతో విలువగలిగినగా భావించి పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యానికి, అలాగే తల్లిదండ్రులు కూడా వారు వ్యక్తిగత పర్యవేక్షణ పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు దించుకునేటప్పుడు చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా మేము కూడా పీరియాడికల్గా ఖచ్చితంగా ప్రతి ఒక్క వాహనం మీద ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి లోపాలన్నీ కూడా ఖచ్చితంగా గుర్తించి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని యాజమాన్యానికి కూడా తెలియజెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి రీసెంట్గా గత అకాడమిక్ ఇయర్ని కంప్లీట్ చేసుకుని కొత్తగా జూన్ 14 నుంచి స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. మరి ఈ నేపథ్యంలో మన రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు మన డిటిసి ఒంగోలు గారి నేతృత్వంలో ఈ స్కూలు బస్సుల్ని ఆకస్మిక తనిఖీలను నిర్వహించడం జరిగింది. జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అకాడమిక్ ఇయర్ ఎండింగ్ ఏప్రిల్ 24 నుంచి సెలవులు ఇస్తారు. ఏప్రిల్ 24 నుంచి సెలవులు ఇచ్చిన తర్వాత జూన్ నెలలో 10-15 తారీఖుల్లో స్కూల్స్ తెరుస్తారు. ఈ ఏప్రిల్ 24 నుంచి జూన్ 15 వరకు ఏప్రిల్ 24 నుంచి మే 16వ తారీఖు వరకు ఈ ఉన్న గ్యాప్లో అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ యొక్క వాహనాలన్నింటినీ కూడా గత సంవత్సరం ఫుల్గా యూజ్ చేసి ఉంటాం కాబట్టి ఈ గ్యాప్ పీరియడ్లో ఆ వాహనానికి తగిన మరమ్మతులు చేపట్టి వాటన్నిటిని కూడా రోడ్డు భర్తీ చేసుకొని మే 16వ తారీఖు నుంచి ఆర్టీ ఆఫీసులు తీసుకొచ్చి మరి ఫిట్నెస్ తీసుకోవాలి. ఈ ఫిట్నెస్ తీసుకునేటప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు వాహనం యొక్క టెక్నికాలిటీస్ను సాంకేతికంగా అది రోడ్డు మీద తిరగడానికి అర్హత ఉందో లేదో కూడా చెక్ చేసి ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ వాహనాలు రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు స్కూల్ పిల్లల్ని కానీ కాలేజీ పిల్లల్ని కానీ ఆ స్కూల్స్కి కాలేజెస్కి చేరవేసే క్రమంలో అంటే రియల్ టైంలో కొన్ని అంశాలని చెక్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క ప్రాక్టికల్ రియల్ టైం చెకింగ్ని మేము ఈరోజు కండక్ట్ చేశాము. ఈ రియల్ టైం చెకింగ్లో మేము ఏం చేస్తామంటే ఆ వాహనాన్ని నడుపుతున్నటువంటి డ్రైవరు ఎవరికి కూడా స్కూల్ కానివ్వండి లేకపోతే కాలేజీ వాహనం నడిపే డ్రైవర్కి ఏజ్ కంపల్సరీ 60 సంవత్సరాల లోపు ఉండాలి. మరి అటువంటి డ్రైవర్ ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నాడా లేదా, అదేవిధంగా ప్రతి స్కూలు కాలేజీ వాహనానికి కూడా ఒక అటెండెంట్ అనేవాడు కంపల్సరీ ఉండాలి. ఈ అటెండెంట్ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏంటంటే ఆ స్కూల్ బస్ కానివ్వండి కాలేజీ బస్ కానివ్వండి ఒక నిర్ణీతమైన ప్రదేశంలో పిల్లల్ని ఎక్కించుకోవడానికి లేదా దించుకోవడానికి ఆగినప్పుడు ఈ పిల్లలందరూ కూడా క్రమమైన పద్ధతిలో బస్సు ఎక్కడము దిగటము, మరి అదేవిధంగా పిల్లలు దిగిన తర్వాత స్కూల్ పిల్లలు ముఖ్యంగా దిగిన తర్వాత ఆ పిల్లల్ని ఆ బస్ స్టాప్కి వచ్చినటువంటి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయటము. ఒకవేళ తల్లిదండ్రులు కనుక రోడ్డుకి అవతల వైపు ఉంటే కనుక పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పటము. మరి అదేవిధంగా ఒక స్కూల్ బస్సు ఒక నిర్ణీతమైన ప్రదేశంలో ఆగి పిల్లల్ని ఎక్కించుకున్న తర్వాత దానికి ఉన్నటువంటి ఎంట్రన్స్ ద్వారాన్ని కరెక్ట్ అయిన పద్ధతిలో క్రమశిక్షణతో సేఫ్టీగా లాక్ చేసి మరి ఉండాలి. మరి ఈరోజు కనుక మేము గమనిస్తే ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద వెహికల్స్ రన్నింగ్లో కూడా మరి ఈ స్కూల్ బస్సు ఎంట్రన్స్ డోర్ని ఓపెన్ పెట్టడం జరిగింది. సో కాబట్టి మేము ఇందు మూలంగా డ్రైవర్లకి యాజమాన్యం కూడా తెలిపేది ఏంటంటే బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడు అది రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కంపల్సరీగా ఆ యొక్క వాహనం డోర్ని కూడా కంపల్సరీ భద్రతా విధానంలో దాన్ని కంపల్సరీ లాక్ చేసి పెట్టాలి. మరి అదేవిధంగా స్కూలు బస్సు నడుస్తున్నప్పుడు ఈ యొక్క అటెండెంట్ లోపల ఉన్నటువంటి పిల్లల లగేజ్ కూడా ఈ ప్రతి బస్సులోనూ ర్యాక్స్ ప్రొవైడ్ చేసి ఉంటారు. ఈ స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి క్యారేజీలు పెట్టుకోవడానికి. మరి కుర్రవాడి ఎక్కంగానే అతనితో ఉన్నటువంటి స్కూల్ బ్యాగ్ని తర్వాత క్యారేజీ బాక్స్ని తదితర సామాగ్రిని కూడా ఆ బస్సు పైన ప్రొవైడ్ చేసినటువంటి ర్యాక్స్లో క్రమ పద్ధతిలో పెట్టుకోవనే విధంగా చూడాలి. మరి అదేవిధంగా వీళ్ళు క్రమశిక్షణతో మెలుగుతున్నారా, ఎవరన్నా పిల్లలు తలలు విండోస్ నుంచి తలలు కానీ చేతులు కానీ బయట పెడుతున్నారా, ఆ విధంగా చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మరి అటువంటి పిల్లలు చేసే చర్యలను కూడా
కంట్రోల్ చేస్తూ ఈ యొక్క అటెండర్ బస్సులో ఉండాలి. సో కాబట్టి అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ బాక్సు, మరి అదేవిధంగా ప్రతి బస్సు కూడా ఏ రూట్లో ప్రయాణించాలి అనేది రూట్ కూడా ముందుగానే డిసైడ్ చేసి ఆ యొక్క రూట్ మ్యాప్ను కూడా ఆ బస్సులో పెట్టడం జరుగుతుంది. మరి ఆ రూట్ మ్యాప్ ప్రకారమే ఈ బస్సు జర్నీ చేస్తుందా లేదనే తదితర విషయాలను కూడా మేము చెక్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఒక 7 కేసులు బుక్ చేయడం జరిగింది. ఒక వాహనం అయితే వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్ లేకుండా, మరి అదేవిధంగా ఇంకొక వాహనం పర్మిట్ లేకుండా, ఇంకొక వాహనం ఫిట్నెస్ లేకుండా కూడా మాకు ఈరోజు తనిఖీల్లో పట్టుబడడం జరిగింది. ఈ వాహనాలన్నిటి మీద కూడా మేము కేసు బుక్ చేసి వాహనాలను జప్తు చేయడం జరిగింది. దాని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఇందు మూలంగా మన జిల్లాలో ఉన్నటువంటి స్కూలు మరియు కాలేజీ బస్సుల డ్రైవర్లకి మరి యజమాన్యానికి కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి స్కూలు బస్సు కానివ్వండి, కాలేజీ బస్సు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల రూల్ 185Gలో పొందుపరిచినటువంటి నియమాలకు అనుగుణంగా మరి బస్సుని కానీ డ్రైవర్ కానీ ఆపరేట్ చేయాలని చెప్పి, మరి అదేవిధంగా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అన్ని రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా మీరు వేరే వాహనానికన్నా కూడా ఈ యొక్క స్కూలు బస్సులు చాలా జాగరూకతతో ఒక అంటే ఒక అంకితమైనటువంటి భావంతో నడపాల్సిన అవసరం ఉంది. మరి ఈ భద్రతా నియమాలని పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలని ఆపరేట్ చేస్తూ మరి మన జిల్లాని మరి ప్రమాదరహితమైన జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం.